హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను ఓట్స్ స్వీట్ తయారు చేయబోతున్నాను. మా పిల్లలు ఏదైనా ఒక స్వీట్ చేయి మమ్మీ అని అంటే ఓట్స్తోనే స్వీట్ తయారు చేస్తున్నాను. ఓట్స్ చాలా మంచిది కదా. ఇదైతే ఉప్మా ఉడకబెట్టుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకొని తింటారు. అట్లయితే పిల్లలు తిన్నారు కదా. ఇదైతే స్వీట్ తిన్నారు కదా. ఓట్స్ స్వీట్ లాగా చేస్తే పిల్లలు తింటారని చేస్తున్నాను. దీంట్లో ముందుగా ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. జీడిపప్పు బాదం పప్పు వేసుకొని వేయించుకోవాలి. నెయ్యిలో నెయ్యి వేసి వేయించుకోవాలి. దూరగా వేయించుకోవాలి. తీసి ఇప్పుడు వేగిపోయినట్టే ఇంట్లో ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఓట్స్ను కూడా వేయించుకోవాలి, దూరగా వేయించుకోవాలి. ఓట్స్లో జిగురు ఉంటుంది, ఇది బోన్స్కి చాలా మంచిది. వేగిపోయింది ఈ ఓట్స్ దీంట్లో వేసుకోవాలి. ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడైతే పాలు పోసుకోవాలి. ఒక కప్పుకి 2 గ్లాసున్నర పాలు పోసుకోవాలి. కాచిన పాలన్నీ పోసుకోవాలి. రెండు సగం కదండి. దీంట్లో 2 కప్పులు ఇట్లా చిన్న కప్పు లాంటిది గ్లాసులో సగం అవుతుంది. దీంతో 2 వేసుకోవాలి. తర్వాత స్పూన్ తోటి చక్కెర కరిగేలాగా కలుపుకోవాలి. పాలు మసులుతున్నాయి కదా, ఓట్స్ వేసుకోవాలి. వేయించిన ఓట్స్ వేసుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇది ఓట్స్ ఉడుకుతుంది. ఒక 5-10 మినిట్స్ అయితే ఉడకాలి. ఇది బాగా ఉడికితే ఇట్లా అవుతుంది. దీంట్లో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి. నేను ముందే పౌడర్ చేసి పెట్టుకున్నా. ఇంకా మనం ఫస్ట్ జీడిపప్పు బాదం పప్పు నూనెలో నెయ్యిలో వేయించుకొని పెట్టుకున్నాం కదా, ఇది వేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. అసలు మంచిగా ఎంత బాగుంటుందో. అసలు హెల్దీకి హెల్దీ, పిల్లలు మంచి ఇష్టంగా తింటారు. ఈ ఓట్స్ చాలా మంచిగా అన్నట్టు హెల్తీకి. ఇప్పుడైతే గ్యాస్ బంద్ చేసుకొని స్వీట్ ఒక బౌల్ వేసుకొని చల్లగా అయినాక తింటే చాలా మంచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది అసలు. ఈ స్వీట్ రెడీ అయిపోయింది. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి, ఏం లేదు. ఇది హాస్టల్ ఉన్న పిల్లలు కూడా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఇట్లా తొందరగా రెడీ చేసుకోవచ్చు. ఇంకా పిల్లలు ఏమన్నా అడిగినా కానీ తొందరగా చేసి పెట్టచ్చు.
స్వీట్ కావాలన్నా అసలు చాలా మంచిది హెల్త్కి. నా వీడియో నచ్చితే నా వీడియో కానీ నచ్చితే మీరు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ప్లీజ్.